ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సో తర్వాత సీన్ ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి, డైరెక్టర్ గారు సీన్ చప్పగా ఉందండి చెప్తారా అంటాడు. అని దానికి బ్లడ్ అండ్ ఫ్లెష్ ఎక్కించడానికి రైటర్ చేత డైరెక్టర్ చేత ఏదన్నా యాడ్ చేసి తర్వాత ఆయన ఇంప్రూవైజ్ చేస్తాడు. విశ్వనాథ్ గారే ఇంప్రూవైజ్ చేస్తాడు, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాడు రామలింగయ్య గారు. అసలు సప్తపదిలో కానీ శంకరాభరణలో కానీ ఎటువంటి క్యారెక్టర్ చేశాడు నేను రామలింగయ్య గారు. ఆయన కమెడియన్ అనుకుంటాం కానీ చాలా గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన కామెడీ చేస్తాడు, తర్వాత ప్యాథాస్ చేస్తాడు, ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే అద్భుతంగా చేస్తాడు. శంకరాభరణంలో జేబీ సోమయాజుల గారి క్యారెక్టరు, జేబీ సోమయాజుల క్యారెక్టర్కి ఒక స్టైల్ ఆఫ్ మ్యానరిజం ఉంటుంది. డైలాగ్ చెప్పటంలో కానీ టీవీలో కానీ ఒకటే స్టైల్ ఉంటుంది. అల్లు రామలింగయ్యకి 2-3 కోణంలో యాక్ట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్కే వేరియేషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ యాక్ట్ చేసి చూపిస్తాడు, కామెడీ చేస్తాడు, తర్వాత అతన్ని గద్దించేటటువంటి సీన్లో యాక్ట్ చేస్తాడు, అతనికి భయపడేటటువంటి సీన్లో యాక్ట్ చేస్తాడు, మళ్ళీ ఫైనల్గా అతన్ని ఎడ్యుకేట్ చేసి ఎందుకురా నీకు ఈ నీ గానం నీ కూతురికి పెళ్లి చేయలేకపోయే నీ పాండిత్యం ఎందుకురా, నీ గానం ఎందుకురా అని ఇరగదీస్తాడు. అటువంటి క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా చేస్తాడు. ఒకసారి అండి అల్లు రామలింగయ్య గారు మంచి పీక్ వచ్చిన తర్వాత ఆయన యాక్ట్ చేస్తుంటే ఏ మూమెంట్ చేసినా ఆడియన్స్ నవ్వుతున్నారని చెప్తున్నాడు. నేను ఏ మూమెంట్ చేసినా ఆడియన్స్ నవ్వుతున్నారు అని ఏడుస్తూ స్వాతంత్ర పోరాటం ఆ ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉండేటప్పుడు ఒక్కడ పలకరించలేదు మమ్మల్ని, ఊరికే పిచ్చిగంతులు వేస్తే నవ్వుతున్నారు జనం అని సెట్లో ఏడ్చాడు. ఎంత బాధ ఉందో లోపల. తర్వాత ఆయన ఆర్టిస్ట్ అవ్వటానికి అంత ఎదగటానికి ఎంత మదన పడ్డాడో. తర్వాత ఆయన హోమియోపతి వైద్యం అనుకుంటా చేసేవాడు. వేషాలు వెతుక్కుంటూ ఆయన పర్సనాలిటీ ఒక పెద్ద పర్సనాలిటీ కాదు కదా, ఒక మాదిరి పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీతో కామెడీ వేషాలు వేసుకుంటూ చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, ఎందుకు మగ మనసులో చిన్న వేషమే కదా. అవును, అందులో చేపలు పట్టే బోట్ నడిపేటటువంటి కో డ్రైవరు, అందులో డైలాగులు ఒక పక్క సొరచేపలు ఒక సప్ప తెరచాపలు అంటాడు. తెరచాపలకి సొరచేపలకి కాంబినేషను. అట్టా కొన్ని సొంతంగా ప్రయోగాలు చేస్తారు డైలాగులు, ఇదని కాదు జనరల్గా ఆ విధంగా. తర్వాత ఎవరన్నా పెద్ద డైలాగులు చెప్పాడు అనుకోండి, ఓ ఓ ఓ అంటాడు, అది ఎగిరిపోద్ది. అవును, ఆయన్ని అల్లు రామలింగయ్య గారు ఎదురుగా యాక్ట్ చేయటానికి చాలా కాషియస్గా ఉండాలి. రావు గోపాలరావు కాంబినేషన్లో అద్భుతంగా చేశాడు. సత్యనారాయణ గారి కాంబినేషన్లో ఎవరితోనైనా సరే పక్కన అల్లు రామలింగయ్య గారు ఉన్నారంటే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మసాలాలు వేస్తాడు అని జాగ్రత్త పడేటాడు. ఎందుకంటే కామెడీ గబుక్కున ఆకర్షిస్తుంది కదా. ఆ విధంగా అటువంటి అద్భుతమైనటువంటి ఒక చిన్న క్యారెక్టర్లు వేసి తర్వాత ఎదిగి, తర్వాత హీరో పక్కన కమెడియన్గా వేసి, తర్వాత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఒక మనకున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు రావు గోపాలరావు కానీ, సత్యనారాయణ కానీ, జగ్గయ్య గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరికి తీసిపోయినటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి గొప్ప పేరు తెచ్చుకున్నాడు కమెడియన్గా. తర్వాత ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన్ని పద్మశ్రీ పురస్కారం చేసింది. తర్వాత అండి చాలా నాన్ కాంట్రవర్షియల్ అయిన, ఎక్కడ విభేదించడు, ఎవరితోనూ విభేదించడు, ఆ మంచితనం కూడా ఉంది. తర్వాత చాలా కష్టపడి వచ్చాడేమో పాలకొల్లు నుంచి నాటకాలు వేసుకుంటూ సినిమా ఫీల్డ్కి వచ్చి చిన్న చిన్న వేషాలు వేసి ఎదిగినవాడు. కష్టం సుఖం తెలుసు.
అంటే వేషాలకి పడ్డ కష్టం తెలుసు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు కూడా తెలుసు. ఒక సినిమాలో ఒక ప్రొడ్యూసర్తో 15,000 అడిగాడంట. ఓకే. 15,000 అడిగితే 10,000 అన్నాడంట. లేదు 15,000 అన్నాడంట. ఆయన 10,000 అంటాడు, ఈయన 15,000 అంటాడు. అంటే ఈ విషయమేమో అల్లు అరవింద్ గారితో చెప్తే, ఓ పని చేయండి, మీరు ఆ 10,000 మీరు తీసుకోబాకండి, సినిమా 6 నెలలు తీసుకుంటారు కదా సినిమా ప్రొడక్షన్ టైంకి, ఈ 6 నెలలు అయిన తర్వాత ఆ వడ్డీతో సహా 10,000 తీసుకోండి, లాస్ట్లో తీసుకోండి అని అల్లు అరవింద్ గారు చెప్పటం, కొడుకు సలహా. తర్వాత మరి తండ్రి గారి కష్టాలు, ఆయన డెవలప్మెంట్, ఆయన ప్రయాణం చూశాడు కదా, ఈయన కూడా చాలా జాగ్రత్తగా అల్లు అరవింద్ గారు. సో అల్లు రామలింగ గారు ఎదిగిన క్రమంలో తర్వాత చిరంజీవి గారితో సినిమాలు తీయటం, చిరంజీవి గారిని చూడటం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాను కదా, క్రాంతి కుమార్ అంటే బాగా ఇష్టం అల్లు రామలింగ గారికి. తర్వాత క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారితో సినిమాలు చేశాడు, ఎంకరేజ్ చేశాడు. చేసి రోజు ఉదయం ఫోన్ వచ్చేది. ఫోన్ వస్తే బాబు జయబాబు అనేవాడు, జయబాబు అనేవాడు నన్ను. బాబు జయబాబు, ఏంటండి క్రాంతి గారు ఉన్నారా? ఉన్నారండి, ఒకసారి క్రాంతి గారికి ఇస్తావా అంటే క్రాంతి గారికి ఇచ్చాయి. సరే మాట్లాడుకున్నారు. మరుసటి రోజు కూడా మళ్ళా జయబాబు క్రాంతి గారు ఉన్నారా, క్రాంతి గారికి ఇస్తావా? ఇస్తానండి, మాట్లాడుకున్నారు. రోజు ఫోన్ చేస్తుంటే, ఏయ్ ఆ ఫోన్ వస్తే నాకు ఈ బాకాలు అన్నాడు క్రాంతి కుమార్ గారు. ఎందుకంటే అప్పుడే చిరంజీవి గారు ఎదుగుతున్నాడు. సో చిరంజీవి గారిని అల్లుడుగా చేసుకోవటం కోసం ఓకే క్రాంతి గారిని సలహా అడగటం అనమాట, మంచి చెడ్డు తెలుసుకోవటం. ఏంటి ప్రతిసారి చిరంజీవి మంచివాడేనా నన్ను అడుగుతాడు. ఆ విధంగా చిరంజీవి గారిని బాగా గమనించి ఆయన్ని అల్లుండి చేసుకోవటానికి ప్రయత్నించి సఫలమయ్యి ఆయనతో సినిమా తీసి, తర్వాత చిరంజీవి గారు తర్వాత ఆ అల్లు వాళ్ళ బియ్యం అందుకోవటం, తర్వాత చిరంజీవి గారి భవిత కూడా చాలా ఉజ్వలంగా అయిందని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఆయన ముందు చూపు చూడండి సార్. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి అప్పటికే ఆయన ఒక మంచి ఫైల్ మీద ఉన్నాడు. అవునవును. ఈ కుర్రాల్లో ఒక స్పార్క్ ఉంది, ఇండస్ట్రీని ఏళ్తాడు. ఆయన అప్పుడే ఆ వ్యక్తి స్కిల్ని, అతని క్రమశిక్షణని అన్నీ గుర్తించి అల్లుని చేసుకోవాలనుకోవడం. యాక్చువల్గా అయితే అప్పుడు చిరంజీవి గారి కంటే కూడా అల్లు రామలింగ గారే పెద్ద స్థానంలో ఉన్నట్టు కదా, ఆయన పెద్ద స్టార్ కదా. కానీ ఒక కుర్రాడి కష్టాన్ని, ఆయన క్రమశిక్షణని గుర్తించడం అనేది ఆ ముందు చూపు నిజంగా అవునవునవును చాలా గొప్ప విషయం అండి అది. ఎందుకంటే ఒక ఆడపిల్లల తండ్రిగా అందులో సినిమా ఫీల్డ్లో ఉండి, అవును, అందులో చిరంజీవి గారు అప్పుడు ఒక తారాజువలాగా వస్తున్నాడు. ఆయన ఆ సాంగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ అవన్నీ చూసేవాడు, ఈయన దగ్గర నుండి చూసేవాడు. సో ఒక టైంలోనండి రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, శోభన్ బాబు గారి సినిమాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. చిరంజీవి గారి ఎంట్రీ ఒక గమ్మత్తైన ఎంట్రీ అయింది. ఈయన రావటంతో ఈయన చేసే డాన్సులు కానీ, ఆ డాన్సుల్లో ఉండేటటువంటి గ్రేస్ కానీ, ఈయన చేసేటటువంటి ఫైట్స్ కానీ ఇవన్నీ బాగా వెరైటీ అయ్యాయి. ఆ వెరైటీ అయ్యేసరికి ప్రతి వాళ్ళు చిరంజీవి గారితో సినిమా తీయాలి, చిరంజీవి గారితో సినిమా తీయాలి. సో అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారిని గమనించి ఆయన్ని అల్లుడు చేసుకోవాలనేటటువంటి కోరిక, తర్వాత పెద్దల్ని సంప్రదించటం, అవన్నీ చేసి మొత్తానికి అల్లుడిని చేసుకోవటం, తర్వాత ఆ రెండు ఫ్యామిలీలు కలవటం, తర్వాత కలిసిన తర్వాత కూడా ఆ రెండు ఫ్యామిలీలు ప్యారలల్గా అభివృద్ధి. మామూలు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గురుగారు, మీరే క్లారిటీ ఇవ్వాలి.